హాయ్ ఫ్రెండ్స్, దిస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా మీకోసం లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తూ ఉంటాను. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ పాస్ అయిన పిల్లలకి మాత్రమే తెలుగు తమిళ్ వాయిస్ కాల్ సెంటర్ ఇంటి నుండి చేసే పని వాయిస్ కాల్ సెంటర్ కాబట్టి ఈ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఏం చేయాలి, ఈజీ జాబ్, హ్యాపీగా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ దానికంటే ముందు ఈ కంపెనీ ఇంటర్వ్యూ 24th ఈ రోజు ఉందనేసి దానికోసం నేను వీడియో పెడితే ఆల్మోస్ట్ దగ్గర 3000 జనాలు అక్కడ హాజరు అయ్యారు. లోకల్ వాళ్ళు ఎక్కువ, బయట నుండి వచ్చిన వాళ్ళు వైజాగ్, విజయనగరము, విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది. 3000 జనాలు. ఒక్క హెచ్ఆర్ 30 మందికి ఇంటర్వ్యూ చేస్తే 100 మంది హెచ్ఆర్ కావాలి అక్కడ ఈ 3000 జనాలకి. సో రెజ్యూమ్ తీసుకొని వి కాల్ యూ బ్యాక్ అని చెప్పి పంపించారు అందరికి. కొందరు పాజిటివ్ గా చెప్పారు, సార్ మాకు అలా అయిపోయింది సార్, మేము ద్వారా నుంచి నమ్మకంతో వచ్చాము ఇది అది అనేసి. కానీ ఇంత హై ఫ్లోటింగ్ ఉన్న ప్లేస్ లో ఆబ్వియస్లీగా వాళ్ళు రెజ్యూమ్ తీసుకొని మీకు ఇంటికి పంపించకుండా వాళ్ళు చేసేది ఏంటి లేదు. 30 మందికి ఒక హెచ్ఆర్ తీసుకుంటే 100 హెచ్ఆర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఆ కంపెనీలో ఉన్నదే 3-4. ఒకటే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము యూట్యూబ్ చూసి వచ్చాం. ఎవరిదంటే అరుణ్ సార్ది, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉందంటే ఐవన్ అంటే మాట్లాడించారు. హెచ్ఆర్ మాట్లాడారు నాతో. ఏంటి సార్ మీరు ఈ ఫ్లోటింగ్ ఏంటంటే ఒకటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇటువంటి జాబ్ కి డిమాండ్ అంతా. ట్రైన్లు ఎక్కి 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 అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారు. ఇది వాళ్ళ మెసేజ్. సార్ మాకు రెజ్యూమ్ తీసుకుని వెళ్ళిపోమన్నారు సార్, ఇంతవరకు రావడం వృధా అయిపోయింది. వృధా కాదు, కాల్ చేస్తారు. కంపెనీ అక్కడే ఉంది. కంపెనీకి మీరు వెళ్ళి వచ్చారు కదా, కంపెనీ అక్కడే ఉంది, వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కాల్ అయితే చేస్తారు. కానీ హై ఫ్లోటింగ్ లోని ఎంతమందికి వాళ్ళు లోపల తోసిస్తారు చెప్పండి? కంపెనీ లోపల ఇన్ని చైర్స్ ఉండాలా మినిమం. వాళ్ళొక 40-50 క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 3000 వరకు తోసుకుంటూ అందరూ వెళ్ళారు. సార్ మాకు 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 అనుకొని. సో ఆబ్వియస్లీ మీరు కూడా ఒక విషయం ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఫ్లోటింగ్ అంటే గ్యారంటీగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కి డిమాండ్ అంతా. చాలా మంది వర్చువల్ కాల్ కోసం వెయిటిస్తారు. మాకు ఇంకా కాల్ రాలేదు సార్, కాల్ రాలేదు సార్. 1800 ప్రొఫైల్, 40,000 జీతం. వర్క్ ఫ్రమ్ హోమ్ కి నేను చెప్పాను 1800 ప్రొఫైల్. 60-70% మందికి అయిపోయి ఇంటర్వ్యూలు. ఇంకా బ్యాలెన్సింగ్ ఉంది. బ్యాలెన్సింగ్ వాళ్ళు గోలా, సార్ నాకు కాల్ రాలేదు, నాకు కాల్ రాలేదని. పోలే వచ్చిన కాల్ సెలెక్ట్ అయ్యారా? బుస్సు. 70%లో మహా వేలతో లెక్కట్టచ్చు. 10-15 ఓకే అయి ఉంటారు అంతే. కాల్ రాలేదు, కాల్ రాదని గింజుకుపోవడం బదులు కాల్ వచ్చాక పొడిచేది ఏంటి? మీరు కాస్త ఆలోచించండి. ట్రైన్ ఉంది ఎక్కిపోయాం, వందే భారత్ ఉంది ఎక్కిపోయాం, హైదరాబాద్ వెళ్ళిపోయాం, లేదా 40,000 జీతం కదా, నాకు 40,000 వస్తే నేను అవి ఇవి ప్లాన్ చేస్తా. ఒక్కటి చెప్తున్నా, ఎంత ఎక్కువ జీతం అంత టఫ్ కాంపిటీషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇంకెక్కువ. సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఇంచుమించు ఒకలాగా ఉంది తెలుసా. ఇంత హై డిమాండ్. వర్క్ ఫ్రమ్ హోమ్ కోవిడ్ వచ్చింది, రిమోట్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ రిమోట్ అవుతూ కొత్తగా ఇంకోటి వచ్చింది హైబ్రిడ్ అని. అంటే 3 రోజులు ఇంట్లో కూర్చొని 2 రోజులు ఆఫీస్ లో చేసుకోవాలి పని, హైబ్రిడ్. ఇన్ని వెరైటీస్ వచ్చాయి. ఇంత కాంపిటీషన్. ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడం, ఏమైనా అడిగినా ఆన్సర్ ఇవ్వలేకపోవడం. సార్ మీరు ఏదైనా మెటీరియల్ ఇస్తారా? క్వశ్చన్ పేపర్ ఇచ్చిస్తాను నాన్న, నువ్వు ఆన్సర్ ఇచ్చుకో. మీరు ఇంటర్వ్యూ కోరాను మినిమం క్రాక్ చేయలేకపోతే అక్కడ ఏంటి మీరు ఉద్యోగం చేసేది? ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలెంటెడ్ పీపుల్, వాళ్ళకు పర్సంటేజ్ చూస్తే మతి పోతుంది. ఇంటర్వ్యూ కాల్లోని పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మీరు అప్లై చేసి మీరు చేస్తున్నది ఒకే ఒకటి, మీది టైం వేస్ట్. దాని తగ్గట్టు తయారవ్వాలి. 80-90% ఎక్కడ కాదు, ప్రతి సందులో ఉన్నాడు 80% 90%. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? ఆలోచించండి ఈ విషయం. సార్ నాకు ఇంటర్వ్యూ కాల్ రాలేదు, కాల్ వచ్చి పొడిచేదండి బాబులు అంటూ సాఫ్ట్వేర్ లో కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు బ్యాక్ డోర్ వెళ్ళిపోతాను సార్, ఇన్ని లక్షలు పోసేస్తాను, ఇంటర్వ్యూ కాల్ వస్తే ఎందుకు స్వామి? కాస్త ప్రిపేర్ అవడం, ప్రిపరేషన్ కోసం కాస్త హార్డ్ వర్క్ చేయడం. ప్రతి వీడియోలో చెప్తా, ఒక బుక్ పేపర్ పెట్టుకోండి, ఒక పెన్ను ఒక బుక్ మీద పెట్టుకోండి. ఎందుకు చెప్తా? ఇది డర్టీ మైండే. ఇందులో స్టోరేజ్ లేదు. ఎవరికంటే ఈ జనరేషన్ అంతా అయితే ఇందులో స్టోరేజ్ లేదు.
కానీ ఇక్కడ స్టోరేజ్ పెట్టుకుంటే ఎప్పుడైనా పుస్తకం అలా ఓపెన్ చేసుకుని అలా రాసుకుంటే మొత్తం అంతా మీకు బ్యాకప్ ఉంటుంది. నేను ఎందుకు రాసుకుంటున్నాను, ఈ వయసు వచ్చిన బుక్ పెన్ మెయింటైన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు అవుతారు. ఇంకేంటి సార్ పుస్తకాలు, ల్యాప్టాప్లు, ఐఫోన్లు, ఈ ఫోన్లు ఉన్న రోజుల్లో ఏంటి సార్? బుక్ పెన్కి నమ్ముకున్న వాడు ఒక బ్యాకప్ ఉంటాడు. ఐఫోన్, ఈ ఫోన్, ఆ ఫోన్ సిస్టమ్ హైక్ అయిపోతే ఎప్పుడైనా పెన్ను అండ్ బుక్కి నమ్ముకోవాలి, ఎంత వయసు వచ్చినా ఎంత ఎదిగినా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు ప్రిపేర్ అవ్వండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు 40,000, 50,000, 70,000 నాకు ఆ కార్పొరేట్ సెక్టర్లో కావాలి, నాకు ఎంఎన్సీలో కావాలి, నాకు అక్కడ కావాలి. బేసిక్ ఇంట్రొడక్షన్ రౌండ్ కూడా మీరు క్లియర్ చేయలేకపోతే మీ కళలు కాదు, ఒక నటన. కళలు కనండి. డాక్టర్ అంబేద్కర్ ఏంటన్నారు? కళలు కనండి, నటన చేయకండి. మీరు నటన, చాలా మంది నటన. నాకు అది కావాలి, నాకు 40,000 కావాలి, నాకు 70,000 కావాలి. ఇంటర్వ్యూలో ఇంట్రొడక్షన్ రౌండ్ కూడా అవ్వదు. మై నేమ్ ఇస్, మా అమ్మగారు, మా నాన్నగారు, మీది తినాలి, మాది తినాలి. ప్లీజ్ సీరియస్గా చెప్తున్నా, మీ ప్రిపరేషనే మీకు పనికొస్తుంది. డోంట్ ఫీల్ బ్యాడ్, మీ ప్రిపరేషన్ మీకు పనికొస్తుంది. నేను ప్రతిరోజు ఒక్కటి ఇందులో ఒక పేపర్ చింపుతా, మీకు తెలిసింది కదా, అలా తీసి అలా అంటించవచ్చు. ఈ పేపర్ కొన్ని టార్గెట్స్ రాసుకుంటా. ఇది 24 గంటల్లో నేను కంప్లీట్ చెయ్యాలి. 24 గంటల్లో ఎలాగైనా కంప్లీట్ చేయాలి. తింటానా, పడుకుంటానా, మంచినీళ్ళు తాగుతానా, వాష్రూమ్కి వెళ్తానా, ఇవన్నీ సెకండరీ. 24 గంటల్లో 2-3 పాయింట్స్ రాసుకుంటా. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అది అయిందా లేదా చూస్తా. నాకు నేనే టార్గెట్ని స్వామి, నాకు ఎవరు టార్గెట్ ఎవరు? అలా కాస్త మీలో కూడా మార్పు. ఏదో మార్నింగ్ లెగిసిన వెంటనే ఒక 4-5 పాయింట్స్ రాసుకోండి. సాయంత్రం కల్లా ఈ పాయింట్స్ మీద నా బాడీలో, నా మైండ్లో, నా థింకింగ్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. 10 రోజులు చేసి చూడండి, 10 డేస్లో మీ లైఫ్ మారిపోతే కాల్ మీ. మీరు టార్గెట్ ఇవ్వండి మార్నింగ్. సాయంత్రంకి చూడండి ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా. బాస్, ఇదంతా నేను డబ్బులు తీసుకొని సలహాలు ఇస్తాను అందరికి. డబ్బులు తీసుకొని మోటివేషన్ స్పీచ్లో. యూట్యూబ్ మీది మాది ఒకటే, అన్నీ ఫ్రీ. టార్గెట్ మార్నింగ్ రాయండి, ఈవినింగ్ చూడండి, 10 డేస్ చేయండి. మీ బాడీ లాంగ్వేజ్, మీ కమ్యూనికేషన్, మీ మాట్లాడే థియరీ మొత్తం అంతా మారిపోద్ది. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇంటర్వ్యూ అయ్యాక 0 అని ప్రూవ్ చేయకండి. మీ పర్సంటేజ్ అంతా 0. మీ రెప్యుటేషన్ బ్యాడ్ అయిపోద్ది. అరే డేటా ఎంట్రీకి ఫెయిల్, కాపీ పేస్ట్ ఎగ్జామ్కి ఫెయిల్. ఏంది ఇది? ఇవాళ చెప్తారు సార్ మీ బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాం సార్, ఐ డిడ్ ఏ గోల్డ్ మెడల్. ఏంది గోల్డ్ మెడల్? అర్థం చేసుకోండి. మీ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా, ఇప్పుడు కాదు 10 years తర్వాత అయినా, యువర్ పర్ఫార్మెన్స్ ఓన్లీ గివ్ యువర్ రెస్పెక్ట్. మీరు వైటా, బ్లాకా, ఈ క్యాస్టా, ఆ క్యాస్టా, మీరు అమ్మాయా, మీ అబ్బాయా, మీకు 2 కళ్ళు ఉన్నాయా, మీకు 4 కళ్ళు ఉన్నాయా, నథింగ్ మ్యాటర్స్ మ్యాన్. నీ పర్ఫార్మెన్స్, నువ్వు థింక్ చేసే ఐడియా, నువ్వు ఇంప్లిమెంట్ చేసే యాక్షన్, కళలు, నటనలు, ఇదంతా మాట తీరు ఉండిపోద్ది బాస్. టేక్ ప్రాపర్ యాక్షన్. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ 0 to 3 years కావాలి. 80 candidates దీనికి కావాలి. హైరింగ్ ఆఫీషియల్ లొకేషన్ ఇస్ చెన్నై. అండ్ తమిళ్ మాట్లాడే వాళ్ళు, తెలుగు మాట్లాడే వాళ్ళు, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, ఇన్ తమిళ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి. టెక్ మహేంద్ర ఈస్ ద కంపెనీ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుగు అండ్ తమిళ్ వాయిస్ ప్రాసెస్. ఇది జస్ట్ టెంపరీ వర్క్. 3 నెలల నుండి 6 నెలల వరకు కాంట్రాక్ట్ బేస్ పని. 6 నెలలైనా 3 నెలలైనా టెక్ మహేంద్ర వాడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఓ బా, తేనుపు రాకపోతే వీడియో అరగదు నాకు. మ్యాండేటరీగా తేనుపు వస్తుంది. శాలరీలు 12,000 తెలుగులో మాట్లాడే వాళ్ళకి, 11,000 తమిళ్లో మాట్లాడేవాడికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12 తరగతి, గ్రాడ్యుయేషన్, ఫ్రెషర్స్ అప్లై. తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ కావాల్సిన 6 రోజులు రోజుకి పనిచేయాలి. కాంట్రాక్ట్ 3 నెలల నుంచి 6 నెలలు. ల్యాప్టాప్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉంది. IG 5G ఆర్ i7
i3, i5 or i7 processor, 8 GB RAM, 30 Mbps internet speed, headphones required undali. Interested candidate can join below link for interview 11 నుంచి 6 PM ప్రతి రోజు మధ్యాహ్నం 11 o'clock నుంచి సాయంత్రం 6 వరకు. నీకెందని ఇస్తా. తమిళ్లో మాట్లాడే వాళ్ళకి ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ అవుతుంది. తెలుగులో మాట్లాడే వాళ్ళకి ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అది కూడా మీకు ఇస్తా. ఓకే, HR రేఖ, BPO సెక్టర్, వాయిస్, పార్ట్ టైం, టెంపరీ కాంట్రాక్ట్ బేస్, గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, ఇంటర్ పాస్ అయినా పర్లేదు, హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్ర ముంబై. ఆడుతూ పాడుతూ చేసే పని కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ అండ్ అగైన్, చిన్న ఇంటర్వ్యూ పెద్ద ఇంటర్వ్యూ ఏం ఉండదు, ఏదైనా జాబే. సో చిన్నదైనా పెద్దదైనా జీతం నాకు ఇంతే కావాలని ఆధారపడే వాళ్ళు, నీలో మ్యాటర్ కూడా అంతే కావాలని ఆపోజిట్ గా ఉన్న HR కూడా అదే కోరుకుంటాడు. 10,000 రూపాయలు జీతం ఉన్న మ్యాటర్ పట్టుకొని 40,000 తగ్గట్ట నేను మాట్లాడతానంటే ఒక 2-3 క్వశ్చన్ అడుగుతాడు. మనసులో గాలిపటమా అనుకుంటాడు. ఓకే, వి కాల్ యు బ్యాక్ అనేస్తాడు. పోయింది. ఇంటర్ పిల్లలు చూపిస్తే ఇంటర్ పిల్లలకు 40,000 జీతం ఉంటుంది సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి, డేటా ఎంట్రీకి. ఆ చెప్పింది పాటిస్తారు, రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు, కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకున్నారు, బాపడాలి మైండ్ లో పెట్టుకున్నారు, అంతే. సింపుల్ గా ఇవే చేయండి. అరే జాబ్ వచ్చేస్తుంది ఏదో రోజు. జాబ్ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఛాలెంజ్ స్వామి. మీరు అనుకుంటున్నారు జాబ్ తెచ్చుకోవడం ఛాలెంజ్. నో, జాబ్ వచ్చిన తర్వాత అసలైన ముసలి పండుగ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఛాలెంజ్. ఎందుకు చెప్పాలా, నీలాంటి వాళ్ళు కుప్పల మంది బయట ఉన్నారు. అరే ఆడెవరన్నా జాబ్ ఇచ్చే బాగుంది కదరా నీ బదులు అనేసి నీ ముఖం ముందు ఎవరైనా చెప్పేసి వెళ్ళిపోతే తల తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. సో ప్రతిరోజు ఇస్ ఛాలెంజ్. నేనున్న 16-17 ఇయర్స్ నాకు HR రిక్రూట్మెంట్ లో ఎక్స్పీరియన్స్. ఏమనుకోండి, LUC ఆఫీసులో కూర్చొని స్టైల్ గా, లేకపోతే ఇంట్లో కూర్చొని పెన్ పేపర్ పెట్టుకొని ఏదో డైలాగ్ ఇస్తే ప్రతిరోజు నాకు ఛాలెంజ్. ఎందుకంటే నాకంటే బాబు లాంటి వాళ్ళు మార్కెట్ లో కుప్పల మంది. నా యజమానికి ఎంతసేపు పడుతుంది, అరుణ్ కొంచెం డల్ అవుతున్నాడు, ఆడ ప్లేస్ లోనే వేరే వాడు పెట్టుకున్న బాగుంది, ఎంతసేపు ఆలోచించడానికి, ఎంతసేపు. కానీ ఆలోచన రానిస్తానా నేను? నన్ను బయట తీసేస్తే నా ప్లేస్ లోని ఇంకోటి పనిచేయడానికి 3 హైర్ చేయాలి. 3 చేయాల్సిన వర్క్ ని సింగిల్ కేపబుల్ గానే చేస్తున్నాను. నన్ను ప్లేస్ తీసేస్తే 3 జీతం నుంచి మేపాలి. ఆ 3 ఒకటి తేడా అయినా మొత్తం కంపెనీ బుస్సే. 3 తగట కేపబిలిటీ ఉంది కాబట్టి. బాస్ అయినా అరుణ్ తిన్నావా, ఏం చేస్తున్నావు, సాయంత్రం కలుద్దామా, బాస్ చేసుకోవాలి స్వామి. బండిలో ఒక్క నట్టు బోల్ట్, బండి అంతా చాలా మెయిన్ ఒక నట్టు బోల్ట్ లా తయారవ్వాలి. కంపెనీ వాడు నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆలోచించకుండా ఓడియమ్మ ఈడు బయటకు వెళ్ళిపోతే ఎలారా బాబు మా కంపెనీ అని ఆలోచన రావాలి. అందరిలాగా గుడ్డి చక్ర నువ్వు కూడా చేసావు అనుకో, విలువేంటుంది, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి బొంగులే, అలా కదా అనుకుంటారు. కానీ ఏ రోజైనా సార్ నేను వేరే కంపెనీ ట్రై చేస్తున్నా అంటే గుండు గజ్జమని ఒడియమ్మ ఈడు వెళ్ళిపోతే మరి ఎలా, మరి ఇదేంటి బాబు జీతం పెంచి ఆపుదామే, అలాంటి ఆలోచన రావాలి వాళ్ళకి. అది పర్ఫార్మెన్స్ అంటే. అర్థమైందా? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. HR రంగమసేన. నా మాటలు ఎవరికైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ మీరు బాగుండాలనేసి 4 మాటలు మాట్లాడతా. తప్పుగా అనుకుంటే ఐఎమ్ రియలీ సారీ. సారీ చెప్తే చిన్నోడైపోను. అలా అనేసి మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఏదో క్యాజువల్గా తీసుకుంటే మీకే రిస్క్ అండి. మేము ఆల్రెడీ సెటిల్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయాం ఆల్రెడీ, మీకే రిస్క్. విష్ ఆల్ ద బెస్ట్. HR రంగమసేన ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి కాస్త ప్లీజ్.